మీరు ముందే ప్రార్థన చేశారు, మళ్ళొకసారి మనపూర్వకంగా ప్రార్థన చేస్తారని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. మీరు చేయదగ్గ హెల్ప్, సమీప ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చేయదగ్గ సాయం తప్పనిసరిగా చేయండి. మేము బాగానే ఉన్నాగా, పోయేది వాళ్ళే వేరేగా అనుకోవద్దు. ఖమ్మంలో ఉన్న వాళ్ళైనా, నన్ను వెంబడించేటువంటి బిడ్డలు, ముంపున గురైన ప్రాంతాలను దర్శించి అక్కడ ఉన్న బిడ్డలకి చేయదగ్గ సాయం చేయండి. విజయవాడలో ఉన్న ప్రజలు, తండ్రి సన్నిధి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, తండ్రి సన్నిధి ఫ్యామిలీ, అక్కడ ఉన్న బిడ్డలకి మీరు చేయదగ్గ హెల్ప్ చేయండి. ఒకవేళ మీరు అలాగ హెల్ప్ చేసి ఏదైనా వీడియోలు పెట్టగలిగితే అవి చూసి మేము కూడా సంతోషిస్తాం. మరి కొంతమంది ప్రోత్సహించబడటానికి వాటిని కూడా టెలికాస్ట్ చేయడానికి ఇష్టపడతాం ప్రభుత్వం అయితే. అన్న మీ ప్రాంతాలకు వెళ్ళాం, ఇదిగో మేము తండ్రి సన్నిధి ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, ఇదిగో మేము కూడా వెళ్ళి మా వంతు మేము చేసామనేది మీరు చేస్తుంటే ఆ ఫొటోస్ కూడా మీరు మాకు పెట్టొచ్చు. వాటిని బట్టి మేము సంతోషించి దేవుని మహిమపరుస్తాం. అవకాశం ఉంటే ప్రజలు కూడా వాటిని తెలియజేసి ఇంకా ఇతరులు ప్రోత్సహించబడడానికి, పురికొల్పడానికి వాటానికి ప్రయత్నం చేస్తాం. ఈ దృష్టిలో పెట్టుకొని మీరు ముఖ్యంగా అంటే ఎక్స్పోజింగ్ కోసం కాకపోయినా ముందు ప్రజలకు హెల్ప్ చేయాలన్న దృక్పథంతో చేయండి. అది కృప మనందరికీ. మేము చిలకలూరుపేట నుంచి తండ్రి మినిస్ట్రీస్ తరపున వస్తున్నామండి. చిలకలూరుపేట తండ్రి మినిస్ట్రీ సాలెం రాజు. ఏదైతే ఫుడ్ పంపిణీ అనేది చేపడుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దైవాశీస్సులు. గడిచిన కొన్ని వారాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను, తెలంగాణ రాష్ట్రంలోను విపరీతమైన వరదలు రావడం వలన రెండు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. వందల మంది చనిపోయారు. ఈ విషయాన్ని బట్టి మరి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తెలుగు రెండు రాష్ట్రాల మీద తన కృపను కుమరించి ఈ వరదలు తగ్గించి ప్రజలందరినీ క్షేమంగా ఉంచలాగున అనే రీతిగా క్రైస్తవులైన మనం దైవజనులుగా అందరం ప్రార్థన చేస్తున్నాం. అయితే ప్రాముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 3 లక్షలకు పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురైపోయారు. అందులో వందల మంది చనిపోయారు. మరి ఎంతో మందికి ఆహారం లేక, నీళ్లు లేక, వారి ఇళ్లలో ఉండలేక, బట్టలు లేక, మరి ఎక్కడ నీళ్లు లేకుండా ఉండాయో అసురక్షితమైన ప్రాంతాలను వెతుక్కుంటూ, తీగల లోతు నీటిలో నడుచుకుంటూ, భార్య పిల్లల్ని చేతపట్టుకొని, తల్లిదండ్రులను చేతపట్టుకొని, వృద్ధులను ఎత్తుకొని, అనారోగ్యస్తులను ఎత్తుకొని వారు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం మనం చూసాం. ఈ విషయం మీద ఎవరు వంతుగా వారు సహాయ కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వం కూడా, మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా, మరి ఈ వయసులో కూడా వారు వరద ప్రాంతాల్లో ధైర్యం తిరగడం కూడా అభినందనీయం. అలాగే ప్రతిపక్ష నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా, వారు కూడా మరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజల మధ్యకి వెళ్ళి వారి వంతుగా సహాయం చేయడం కూడా చాలా సంతోషకరం. సినీ హీరోలు కూడా స్పందించారు. దీన్ని బట్టి ప్రభుత్వం ఎంత స్పందిస్తున్నాం. అయితే మీరెవరు కూడా వెళ్ళలేని ప్రాంతాలకు, మీరెవరు కూడా వెళ్ళి సహాయం చేయలేని ప్రాంతాలకు చిలకలూరుపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ తరఫున దైవజనులు పాస్టర్ సాలెం రాజు గారి యొక్క ఆదేశాల మేరకు తండ్రి సన్నిధి చిలకలూరుపేట మెయిన్ బ్రాంచ్ నుండి దైవజనులు, విశ్వాసులు, పరిచారకులు అందరూ కలిసి వేల మందికి ఆహారాన్ని, నిత్యావసర వస్తువులను, అలాగే బ్రెడ్, జామ్, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ ఇత్యాది అనేకమైనవి తీసుకొని వెళ్ళి ప్రాణాలకు తెగించి మేకల లోతుల్లో ఉన్న నీళ్ళలోకి వెళ్ళి ఎక్కడెక్కడ ప్రజలు ఉన్నారో వారి వద్దకు వెళ్ళి మరి సాహసించి వారికి దేవుని ప్రేమను చూపించి, దేవుని త్యాగాన్ని చూపించి, దేవుని యొక్క సేవను చూపించి మరి దైవజనుల యొక్క మార్గంలో నడుస్తూ వేల మందికి సహాయం చేశారు. ఇది చూసిన హెచ్ఎం టీవీ స్పందించి మరి వారు ప్రత్యేకమైన రీతిలో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ తరఫున సేవా కార్యక్రమాలు చేపట్టిన వారిని అడగటం, ఆ విషయాలు వీరు చెప్పడం మనం చూసినప్పుడు ఇది క్రైస్తవ ప్రపంచానికి ఒక గౌరవప్రదంగా భావించవలసిన సందర్భాన్ని బట్టి నేను ఈ వీడియో మాట్లాడుతూ ఒకసారి మీరు చూడండి. ఉన్నారు కొంతమంది ఇక్కడ ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి పంపిణీ? మేము చిలకలూరుపేట నుంచి తండ్రి మినిస్ట్రీస్ తరపున వస్తున్నామండి. ఇక్కడ ఫుడ్, అలాగే బ్రెడ్, పాలు, బిస్కెట్ అని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. రాత్రి కూడా నిన్న సాయంత్రం కూడా దాదాపు ఒక 10 ప్యాకెట్ల దాకా అటువైపు బాగా డౌన్ ఉంటే ఎవరు వెళ్ళకపోయినా సరే మేము వెళ్ళి వేసి ఇచ్చేసాము. మొత్తం 2000 మంది దాకా ప్యాకెట్లు పంచాము. రాత్రి నైట్ 10:30-11 అయింది. చిలకలూరుపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీ బ్రదర్ సాలెం రాజు గారు ఏదైతే ఫుడ్ పంపిణీ అనేది చేపడుతున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే ఫుడ్ పంపిణీ అనేది ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు ఇలా ఏవైతే వెహికల్స్ లో తీసుకుని వచ్చి లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళకి ప్రతి గుమ్మానికి కూడా అందించేందుకు ఎవరైతే ఎన్జిఓస్ అంటే అన్నీ కూడా ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా లోపలికి వచ్చి ఈ ఫుడ్ పంపిణీ అనేది చేపడుతున్నారు. ప్రతి గడపకి కూడా ఫుడ్ అందజేయాలనే ఉద్దేశంతో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి కొంతమంది ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వచ్చి వాటర్ బాటిల్స్ తో పాటుగా ఫుడ్ పంపిణీ అనేది చేపడుతూ ఉన్నారు.
సంఘాలు క్రైస్తవ మినిస్ట్రీస్ ఎప్పుడు కూడా ఇలాంటి జటిలమైన పరిస్థితులలో తమ వంతుగా స్పందించడం భారతదేశం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు చూస్తున్నాం, ఇక ముందు కూడా చూస్తాం. ఎన్నో మార్లు భారతదేశం ప్రమాదాలు చిక్కుకున్నప్పుడు, మన తెలుగు 2 రాష్ట్రాలు ప్రమాదాల్లో, వరదల్లో, తుఫానుల్లో చిక్కుకున్నప్పుడు మన వంతుగా విస్తారమైన సహాయాన్ని చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా చేస్తున్నాం. అత్యధికంగా ఇందులో పాల్గొంటున్న వారు మానవతావాదులతో పాటు అనేకమైన చారిటబుల్ ట్రస్టులతో పాటు క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ మినిస్ట్రీస్, క్రైస్తవ దైవజనులు, క్రైస్తవులు కూడా పాల్గొని తమ వంతుగా దేవుని ప్రేమను చూపించడం, దేవుని సహాయం చేయడం కూడా చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను మతోన్మాదులు చెప్తున్నాను, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే భారతదేశాన్ని దోచుకోవడమే కాదు, తెలుగు 2 రాష్ట్ర ప్రజలను దోచుకోవడమే కాదు, ఆ దోచుకున్న డబ్బుని పేదలకు, ఈ వరద బాధితులకు పంచిపెట్టాలని కోరుతూ, ఇలా లేనప్పుడు మీరు దేశద్రోహులని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.